మరికొందరేమో ఆమె పద్మశాలి అని ఇలా కులాలకు ఆపాదించి మా కులం అని అప్రిషియేట్ చేస్తున్నారేంటి? మనం ఏ స్థాయిలో ఉండాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి, మోడీ గారు భారతదేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీరు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, ఇంకోటి జిల్లా. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. ఈ రోజు నేను మీకోసం ఒక మంచి విషయం తీసుకొచ్చా. ఆఫ్ కోర్స్ ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకుంటుంది, అందుకే నేను కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. నా వర్షన్ కూడా ఒకసారి వినేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా కొట్టేసేయండి. అప్పుడు ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ నేను ఇంకా బోల్డెన్ వీడియోలు చేయడానికి నాకు కూడా ఉత్సాహం వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. అంతరిక్షంలో 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ నింగి నుంచి భూమికి వచ్చేసింది. క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ సురక్షితంగా తీసుకొచ్చింది. ప్రపంచమంతా ఈ దృశ్యాల్ని చాలా ప్రత్యక్షంగా వీక్షించారు. సునీత విల్మోర్లను తీసుకొచ్చే విషయంలో మాట నిలుపుకున్నామని అమెరికా అధ్యక్షుడు అయితే ప్రకటించారు. సునీత రాకపై హర్షం వ్యక్తం చేశారు మన మోడీ గారు. తన కుమార్తెకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సంతోషంగా ఎదురు చూస్తుందని చెప్పారు. ఏదైనా యాత్ర తలపెట్టి మధ్యలో ఆగిపోవాల్సి వస్తే గమ్యం చేరేంత వరకు ఎంతో ఆరాటపడడం సహజం గల అలాంటిది ఏకంగా అంతరిక్షంలో 9 నెలల పాటు, స్పష్టంగా చెప్పాలంటే 286 రోజుల పాటు ఉండిపోతే ఎలా ఉంటుంది? మన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎదుర్కొన్న ఇట్లాంటి పరిస్థితి చివరకు సుదీర్ఘ నిరీక్షణ ఫలించి మహా ఉత్కంఠకి తెరపడింది. ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న వేళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్ బుచ్ భారత టైమింగ్ ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్రంలో దిగారు. వీళ్ళిద్దరితో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హెగ్, రష్యా నుంచి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ISS నుంచి ఇదే స్పేస్ షిప్ లో భూమికి వచ్చేశారు. స్పేస్ ఎక్స్ కి చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సేఫ్ గా భూమికి తీసుకొచ్చింది. సీలో దిగిన క్రూ డ్రాగన్ రికవరీ ప్రాసెస్ జరుగుతుంటే దాని చుట్టూ డాల్ఫిన్లు వచ్చేసి మా సందడి చేసేసాయంట. అసలు అంతకు ముందు ISS నుంచి భూమికి బయలుదేరే ముందు అక్కడ మిగతా ఆస్ట్రోనాట్స్ అంటే సునీత, విల్మోర్, నిక్ హ్యాగ్, గోర్బునోవ్ వీడ్కోలు పలికారు. అందరూ కలిసి ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. అనంతరం తమ వస్తువులను అయితే ప్యాక్ చేసుకుని అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై ఉన్న క్రూ డ్రాగన్ వ్యోమ నౌకలో కూర్చున్నారు. మంగళవారం ఉదయం 8:15 క్రూ డ్రాగన్ వ్యోమ నౌక తలుపులు మూసుకున్నాయి. ఆ తర్వాత 10:15 క్రూ డ్రాగన్ ISS తో విడిపోవడం అయితే స్టార్ట్ అయింది. 10:35 పూర్తిగా విడిపోయింది. భూమి దిశగా 17 గంటల పాటు ట్రావెల్ మొదలు పెట్టింది. నిర్దేశిత పరిమితుల ప్రకారం వచ్చేసి ఈ స్పేస్ షిప్ భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో కొంత సమయం కమ్యూనికేషన్ తెగిపోయి టెన్షన్ అయితే వచ్చింది. ఆ తర్వాత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కమాండర్ నిక్ హ్యాగ్ మాట్లాడటంతో కమాండ్ సెంటర్ లో అందరిలో హ్యాపీనెస్ అయితే వచ్చింది. భూమికి 18,000 అడుగుల ఎత్తులో ఉండగా ఈ వ్యోమ నౌకలోని 2 డ్రోన్ చూట్లు విచ్చుకున్నాయి. క్రూ డ్రాగన్ వేగం అయితే కొంచెం తగ్గుతూ వచ్చింది. స్పేస్ షిప్ వేగం గంటకి 190 కిలోమీటర్లు. సముద్ర తీరం నుంచి 6,500 అడుగుల ఎత్తులో 2 ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. దీంతో కమాండ్ సెంటర్ లో చప్పట్లు మారుమోగాయి. ఆ తర్వాత ఫ్లోరిడాలోని తలహాసి తీరంలో సముద్ర జలాల్లో ఈ స్పేస్ షిప్ అయితే స్లోగా దిగింది. నిమిషాల వ్యవధిలో స్పీడ్ బోట్లు అక్కడికి రికవరీ సిబ్బంది కూడా అందరూ వచ్చేసారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితిలో ఉన్నాయని నిర్ణయించుకున్నాక స్పేస్ షిప్ మేఘన్ నౌకలోకి ఎక్కించారు. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి 4 ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ ఎక్స్ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరిని అయితే బయటికి తీసుకొచ్చారు. ఫస్ట్ కమాండర్ నిక్ హ్యాగ్, తర్వాత వచ్చేసి అలెగ్జాండర్, తర్వాత సునీత విలియమ్స్, విల్మోర్. క్రూ డ్రాగన్ నుంచి బయటికి రాగానే సునీత ఆనందంతో చేతులూపుతూ అందరికీ అభివాదం చేశారు. నాసా ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బుచ్ 2024 జూన్ 5వ తారీఖు ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌకలో స్టార్ లైనర్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆ ప్రయాణంలో ఈ స్పేస్ క్యాప్సూల్ లో అనేక ఇబ్బందులు అయితే వచ్చాయి. హీలియం లీకేజ్ సమస్య కూడా వచ్చింది. అయితే సాఫీగానే అది ISS కి చేరుకుంది. ముందు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం 8 రోజుల తర్వాత వీళ్ళిద్దరూ వచ్చేసి అదే క్యాప్సూల్లో భూమికి చేరుకోవాలి. అయితే స్టార్ లైనర్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వాళ్ళిద్దరూ అందులో తిరిగి రావడం ప్రమాదం అనిపించి నాసా వాళ్ళని అక్కడే ఉండమని చెప్పింది. దీంతో ఎలాంటి హ్యూమన్ లేకుండా ఆ క్యాప్సూల్ వచ్చేసి భూమికి వచ్చేసింది అనమాట. అప్పటి నుంచి సునీత, విల్మోర్లు అయితే ISS లోనే చిక్కుకుపోయారు. ఇంతకాలం వాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చింది. అండ్ వాళ్ళ ఆరోగ్యం భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కూడా తెలియజేశారు. వాళ్ళు అక్కడ ఫుడ్ కావాలి అండ్ వాటర్ కావాలి. వాటర్ ఎలానో తెలుసా? వాళ్ళు పోసిన యూరిన్ ని ప్రాసెస్ చేస్తే అది మంచినీటిగా మారుతుంది. మళ్ళీ అవే వాటర్ ని వాళ్ళు తాగేవాళ్ళనమాట. నిజంగా వాళ్ళు ప్రపంచానికి చేస్తున్నది కూడా చాలా పెద్ద సేవ.
ఈ సేవని మనందరం అభినందించి తీరాలి. కానీ సోషల్ మీడియాలో పోస్టులు చూస్తుంటే చాలా మంది పెట్టారు, ఏంటి సునీత రెడ్డి అంట కొంతమంది, కొందరేమో ఆమె ప్రకాశం జిల్లా అని, కొందరేమో గుంటూరు జిల్లా అని, కొందరేమో ఇంకేదో జిల్లా అని, మరికొందరేమో ఆమె పద్మశాలి అని, ఇలా కులాలకు ఆపాదించి మా కులం అని అప్రిషియేట్ చేస్తున్నారేంటి? మనము చెప్పాల్సింది ఏంటి? భారతీయ సంతతి అని చెప్పాలి అంతే. అసలు వాళ్ళ కులాలు ఎవరికి తెలుసు, వాళ్ళ మతాలు ఎవరికి తెలుసు? ఆమె అక్కడ నాసాలో పనిచేస్తుంది, ఆమె అమెరికన్. సో ఆమె కులం గురించి భారతదేశంలో రకరకాల పోస్టులు ఏంటి? ఏదో నాకు అర్థం కాదు. ఇంత మంచి మంచి పనులు చేసే వాళ్ళని, ఇంత ప్రపంచానికి సేవ అందించే వాళ్ళని ఇలా కులాల పేరుతో విభజించి ఇలాంటి అప్రిషియేషన్లా ఎవరికి కావాలి? ఇట్లాంటి అప్రిషియేషన్స్ మనం ఏ స్థాయిలో ఉండాలి? ఎలాంటి ఆలోచనలు చేయాలి? మోడీ గారు భారతదేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీరు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, ఇంకోటి జిల్లా, ఆమె ప్యూర్ భారతీయురాలైండి, ఆమె ఇస్రోకి సంబంధించిన వాళ్ళైతే గనక ఏవో మీ కుల సంఘాలు పొగుడుకుంటారు. అది కూడా తప్పే. ఇస్రో ఏదైనా ప్రయోగం చేస్తే భారత జాతికి వన్నె తేవడంతో పాటు ప్రపంచానికి అది చాలా మంచి పని చేస్తున్నట్లు. మీరు అక్కడ కృషిని అభినందించాలి, వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి. అవన్నీ వదిలేసి కులాలకు అంటగట్టేశారే ఆమెని. ఆ పోస్టులు చూస్తుంటే నాకు ఎంత దారుణంగా అనిపిస్తున్నాయో తెలుసా. ఎనీవేస్, దీని మీద మీ కామెంట్లు కూడా తెలియచేయండి. అలాగే మరొక్కసారి వీళ్ళందరికీ ఆస్ట్రోనాట్స్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ మరిన్ని విజయాలు సాధించాలి భవిష్యత్తులో అని కోరుకుంటున్నాం. అలాగే మన ఇస్రో కూడా, నిజంగా చెప్పాలంటే మన ఇస్రోకి నాసా చాలా అన్యాయాలు చేసింది, చాలా మంది సైంటిస్టులను చంపేసింది. లేదంటే ఎప్పుడూ నంబర్ 1గా ఉండేది. మన ఇస్రో కూడా భవిష్యత్తులో ఇంకా ఎన్నో సాధించాలని, చంద్ర మండలం మీద మనము అడుగు పెట్టగలిగాము. మరెన్నో సక్సెస్లు సాధిస్తామని మనందరం మనస్ఫూర్తిగా ఇస్రోకి విష్ చేస్తూ, అలాగే నాసాకి అభినందనలు కూడా తెలియజేస్తూ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్, జై భారత్.